పూరా లోకల్. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నల్లగొండ జిల్లా మాడులపల్లి మండలం చెరువుపల్లి విలేజ్ మేడం. నేను వైశ్యును. నేను 219 గజాలు నా భూమి నా తాతల కానించి ఉన్నది. దాని మీద ఖాదీ బోర్డు లోన్ తీసుకున్నా. నేను ఇక్కడికి హైదరాబాద్ బతుకొచ్చిన అమ్మ. నేను బతుకొచ్చి అక్కడ బీఆర్ఎస్ లీడరు ఒక ఆయన యాదవ్ గోసుల నాగరాజన్ అయినా కూల కొట్టుకొని కట్టుకుండది. మొత్తం 219 గజాలు కూల కొట్టుకొని కట్టుకుని మొత్తం అల్లకి పోతానికి కూడా జాగలేదు. అల్లకి పోతానికి కూడా జాగలేదు. ఆడిపోతే కొడతారు. దాని మీద గుంట జాగా ఉంది, మా తాతలు సంపాదించింది. అట్లా రోడ్డు అవతలకి ఉంటుంది, ఇల్లు ఇటు ఉంటుంది, అది అటు ఉంటుంది. దాంట్లో బర్ర కట్టేసిండు, ట్రాక్టర్ పెట్టిండు, విల్స్ పెట్టిండు, ఏమనంటే కొడతారు. అక్కడ ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయినాం 10 సార్లు. ఇక్కడికి 10 సార్లు వచ్చినాయి. ఇప్పుడు 14సారి ఇక్కడ రావడం ప్రజావానికి. ఏం లేదు, అవుతుంది. మీరు అక్కడికి పోండి, కలెక్టర్ కాడికి పోండి, డిఎస్పీ కాడికి పోండి, ఎస్పీని కలవండి, డిపిఓని కలవండి, ఆర్డీఓని కలవండి, ఎండిఓని కలవండి. ఎండిఓని కలిస్తే డిపిఓ అంటాడు, డిపిఓని కలిస్తే కార్యదర్శిని కలిస్తే సర్పంచ్ అంటాడు. కలెక్టర్ కాడికి 10 సార్లు పోయినా. ఇప్పుడు నా 3 కలెక్టర్లు పోయిండు. దీపికా మేడం పోయింది, తర్వాత ఇప్పుడు నారాయణ రెడ్డి కలెక్టర్ పోయిండు, తర్వాత ఇప్పుడు త్రిపాఠి అని ఒక మేడం వచ్చింది. ఆమె కాడికి పోతే మా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు కోట్లు వేసుకోమంటే మీరు చెప్పాలి, మేము వేసుకుంటాం కదా. కాలుకు నొప్పి లేస్తే గోల్ నేను వేసుకుంటా, ఆమె చెప్పవసరం లేదు. నా నొప్పి నాకు తెలుస్తుంది కదా. వేసుకోవాలన్నా దాన్ని తాడు కట్టుకోవాలన్నా రంగు వేసుకోవాలన్నా నాకు తెలుస్తుంది. అది మీరు కోర్టుకి వెళ్ళండి అంటే కోర్టుకి వెళ్ళి చెప్తే ఊజికనే అయితే పైసలు కావద్దా? యాడ తెచ్చారు? మొత్తం టోటల్ అన్ని ప్రతిదీ A to Z ఉన్నాయి. దాని మీద ఖాదీ బోర్డు లోన్ తీసుకున్నా 20,000 రూపాయలు గవర్నమెంట్ లోన్ తీసుకున్నా, అది కట్టేసుకున్నా. ఆ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ 219 గజాలు కంప్లీట్ కట్టుకొని ఇప్పుడు అది రానియరు కొడతారు. ఇప్పుడు ఈ కరోనా చేత కాడిపోయినా ఆమె కలెక్టర్తో మాట్లాడింది 4 సార్లు. ఇప్పుడు దివ్యవాణి మేడం ఒక 4 సార్లు ఫోన్ చేసింది కలెక్టర్కు. ఆయన రాకేష్ సార్ ఫోన్ చేసి మాట్లాడిండు. ఆ పని కావట్లేదు. ఇక్కడ ప్రజాపాలన పెట్టి కానీ ప్రజలకు ఇబ్బంది తప్ప పాలన జరగట్లేదు. ఈ అధికారి ఎక్కడ చేయట్లేదు. ఇక్కడ అవుతుంది పని, అక్కడ కావట్లేదు. నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నల్గొండకి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు 5 రూపాయల భోజనం తినాలి, మళ్ళీ బస్ ఎక్కి ఫ్రీ హైదరాబాద్లో దిగినాక పైసలు అయితే మళ్ళీ ఒక 100 రూపాయలు డే పాస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. అది సంగతి జరుగుతలేదు బిడ్డ పని. ఇండ్లు వచ్చినాను, ఇళ్ళన్నా తీసుకుందామంటే గవర్నమెంట్ ఇల్లు పెడితే 3,000 ఇండ్లు 300 ఇండ్లు వస్తే ఒక్క ఇల్లు ఎవరికన్నా ఇచ్చిర్రా? ఏ పేదోనికన్నా ఇచ్చిర్రా? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇచ్చిర్రా? గుంట భూమి కూడా లేదు, పొలం కూడా లేదు, కష్టం చేసుకొని బతికేది. ఒక ఆడపిల్లు ఉంది, ఆ ఆడపిల్లు ఏం చేస్తుంది? వాళ్ళ పని అలా పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాడికి ఏం పోతాం మనం? అది జరుగుతుంది బిడ్డ. ఇక్కడైతే పని కాలేదు. ఇక్కడ చేస్తే కానీ అక్కడ కావట్లేదు. కలెక్టర్ చేయట్లేదు, ఆ డిపిఓ చేస్తున్నాడు. అంటే సమస్య ఎక్కడుందంటారు? అధికారుల కాడిని. ఏ అధికారి చెప్పినా అవుతుంది. ఇక్కడ అవుతుంది అంటున్నారు, మరి అక్కడ ఎందుకు అవ్వట్లేదు? మరి మనకేం తెలుస్తుంది బిడ్డ? అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ చెప్పి అడిగి పోతుంది, మీరు కోర్టుకు పోని చెప్పి కోర్టుకు పోమంటే కావాలి, మేము పోతాం కదా. ఇప్పుడు కడుపున ప్లేస్ గోల్ నేను తింటాం, ఆమె తిన్నది కదా, ఆమె చెప్పక్కర్లేదు, నాకు నుంచి నేను వేసుకుంటా కదా. కోర్టుకు పోమంటే ఊరికేనా అవుతా? 50 ఏళ్ళు అయితే అప్పటి వరకు మేము ఉంటామా? అది బిడ్డ. నాకు ఆమె ఎత్తేసి ఒక కాలు వంకర పోయింది. గోసుల నాగరాజు ఎవరు? అది రాదు అలా నుంచి. అయ్యయ్యో, అసలు అలా ఎలాగ అయ్యింది అంకుల్? ఎత్తేసి గోడ చూడపోయింది. అయ్యా, అయితే ఇది అయినాక చేపించుకుందాను ఉంచిన. ఆపరేషన్ చేయించుకుంటామంటే ఈ పంచాయతీ అయిపోయినాక చేయించుకుంటాను. 1,00,000 రూపాయలు అడుగుతారు. దానికి కాలు రావట్లేదు. ఎంత ఎత్తిగో కుట్లు పడ్డాయి, కాళ్ళు కుట్లు పడ్డాయి, తలకాయ కుట్లు పడ్డాయి. మీ ఊర్లో ఉన్న అధికారులు కానీ ఎవరు ఏం స్పందించట్లేదా? మరి అలా వచ్చి కొడుతుంటే ఎవ్వరు చేయరు. ఇప్పుడు అంతా చోటా లీడర్లు అంతా తాగడం తినడం బండ్ల మీద తిరగడం. నాకు ఎస్ఐ ఎరక, ఎమ్మెల్యే ఎరక, నాకు ఎంపీ ఎరక. ఆడికి పోవడం, వాళ్ళని తీసుకొని తిరగడం, తాగడం తినడం, మామూలుగా ఇబ్బంది పెడుతురు. ఏమనంటే కొడతారు. అట్లా ఉట్టేళ్ళైతే ఫోన్లు పెట్టుకొని బయట అరే అంజడుకున్నాడు, కోంటోడు ఉన్నాడు, కొట్టాలే. మాకు భయం అవుతుండే. ఏడ ఉంటాం, ఇల్లు లేదా పోతానికి, ఏడ ఉన్నంత కలుపుకొని కట్టుకునే. అది బిడ్డ జరుగుతలేదు, పని జరుగుతలేదు. ఇగో ఈ మొత్తం టోటల్ అయ్యే ప్రతి అధికారి పోని అధికారి లేడు. గవర్నమెంట్లో దీనికి సంబంధించిన అధికారులు డిపిఓ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డీజీపీ కానీ, లక్కడికాపుల్ డీజీపీ కానీ, రవిగుప్తా కానీ, తర్వాత ఇప్పుడు బుద్ధభవన్లో సార్ ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, సార్ పేరు బుద్ధభవన్లో సార్ ఇల్లు కూడా కొడుతుండగా సారు రంగనాథ్ సార్. ఇంకా రంగనాథ్ సార్ కాడికి తొలివేలు రఘు కాడికి పోవాలని తీర్మానం మల్లన్న కాడికి పోవాలని ఉన్నాం. ఇక మా వల్ల కాదు, మేము పోలేము. ఇక ఇక్కడ దివ్యవాణి మేడమే కొంచెం చేసింది బాగానే, ఒక 75% అయింది. ఇక మరి మిగతాది అయిద్దా కాదా తెలియదు. నాకు ఇక తిరగలేకపోతున్నాం. మా వల్ల కాదు బిడ్డ. ఇక అనుకుంటాం, మా వల్ల కావట్లేదు మేడం. తిరిగి పైసలు లేవు, బస్ కిరాయి కూడా లేవు. ఎండకు పోయి వచ్చిపోతే అతను కుదరం మనసులో వెళ్తున్నాం. నేను గూకుని దేవాలకు గుండె పొట్టి వచ్చి 2,000 అయినాయి. తీసుకుంటే బిడ్డ ఇంకో ప్రతి పోలీసు వాళ్ళు రాసిన ఇళ్ళే ఉంటాయి. ప్రతి పోలీసు వాళ్ళు రాసిన ఇళ్ళే ఉంటాయి. చూడండి, ఇగో ఈ సెట్ మొత్తం నా డాక్యుమెంట్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. ఇల్లు కూలగొట్టింది ఉంటుంది,
ప్రతి డాక్యుమెంట్స్ ఉన్నాయి. డిపిఓ కాడికి పోయింది ఉంది, తహసీల్దార్ కాడికి పోయింది, తర్వాత ఆర్డీఓ కాడికి పోయింది, ఎంఆర్ఓ కాడికి పోయింది, ఎంపీడీఓ కాడికి పోయింది. ఎంపీడీఓ కాడికి పోతే చేతులు ఇస్తే నా దగ్గర ఏం లేదు, మీరు నల్గొండ పోయి కాదు. ప్రజాపాలన ఎవటి పెట్టింది ఆవాడ? నల్గొండ పెట్టిరు. మాది సొంతం భూమి, మీరు ఎందుకు చేస్తలేరు? గవర్నమెంట్ ఎందుకు చేస్తలేరంటే కంచాల భూపాలు రెడీ చేయలేదు. కంచాల భూపాలు రెడీ చేయలేదమ్మా. ఆడు పోతే నీ జాగి ఏమన్నాడు, నిధిస్తున్నా సార్ అన్న. ఆయన కోపం వచ్చింది, బయటకు వెళ్ళవండు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కదా, మేము కాంగ్రెస్ లో మాత్రమే ఉన్నాం, కానీ 30,000 గవర్నమెంట్ అయినా మీరు ఎందుకు చేస్తలేరు? మా భూమి పోయినప్పుడు అంటే ఓట్లు వేసినప్పుడు మీకు అవసరం ఉంటుంది, ఇప్పుడు పాలు చేయాలన్నమాట. ఎందుకు ఇప్పించుకోవాలి? చేయనప్పుడు చేయాలని ప్రజల వాళ్ళని బయటకు ఊకోవాలి. మీరు ఏమన్నట్టు తిరిగి వస్తుంది. 40 నుంచి వస్తే 1000 రూపాయలు అవుతుండే. ఏ లాభం అన్నట్టు మీరు పెట్టేది? అదే ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఒకదాన్ని తప్పింది. అప్పుడు మీ గంటల భూపాలు చేయకుంటే 5 ఏళ్ళు ఉంటే 2 మనుషులు పోతే 1000 రూపాయలు అయింది. 30 సార్లు పోయినాం మాడల పెళ్లికి మిరాడం పోతే 30,000 పైసలు కిరాయిలు అయినాయి. ఆ 30,000 బతుకలేకపోయినావా? 30,000 ఉంటే మీరు కాగితాలకే 50,000 ఖర్చు వచ్చింది. కలర్ ఫోటోలు తెప్పించినాం, కలర్ ఫోటో తెచ్చినాం. దాన్ని ఏమంటారు? సంటిపోయినా అదేమంటది చిన్నది పెన్ డ్రైవ్ తెస్తే ఎంతో అయింది. దానికి ఎన్ని పైసలు అయితే గుప్పించినట్టు పెట్టినాం. అడిగితే అక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఉంటే ఉండడానికి చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చిన బాబు ఏం కావాలని కానీ చెప్పాలి. ఒకసారి కూర్చో వాళ్ళు కొంత చేస్తుండ్రి. మేడం ఉన్నదా? ఇప్పుడు మీరే ఉండమ్మా, మీరు ఉండంటే ఉండని చెప్తే కాసేపు ఉంటాం, వచ్చి ఏ సమస్య అడితే అయిపోతుంది. ఆమె పోయిన దాకా కూడా సపోర్ట్ చేస్తలేరు ఆడ ఎవరైనా. అట్లా అయిపోయింది ప్రభుత్వం. అధికారులు ఏ అధికారి చేయట్లేడు, ఒకటే లెక్క బిడ్డ. ఇప్పుడు మీరన్నా రిస్క్ తీసుకొని దీంట్లో పంపి ఏదో సాయం చేస్తారు అందరికి. కానీ ఏ అధికారి, తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, పోలీసు వాళ్ళు కానీ, డిపిఓ కానీ, కార్యదర్శి కానీ జీరో. మాకొచ్చిన బాధ, మాకొచ్చిన కష్టాలు, మా భూమి పోయినట్టు వాళ్ళ పిల్లలు పోతే వాళ్ళ జాబులు రాకుంటే, ఉద్యోగాలు రాకుంటే ఆ పిల్లలకు మా బాధ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటిదాకా వీళ్ళు జరిపడుచుకోరు. మా బాధ ఎవరు చెప్పుకో? మేము మా సొంత భూమి, మా తాత మా అత్త మా ఉన్న కాంతి భూమి వాసములు లేకుంటే కొనుక్కోవాలి. 10 కాదు 10 కొనుక్కోవాలి. ఎస్పీ కాడిపోతే ఇది ఇస్తారు. ఇది ఇచ్చి బాబు నువ్వు పిఎస్ కాడిపో, పిఎస్ కాడిపోతే బాబు మా ఏఎస్ఐ వస్తాడు, వచ్చి చూసి వస్తాడు. అది ఏముంది చూడను, కట్టుకొని ఆడ ఇళ్ళ లేకపోయి కట్టుకునే ఏం చేయాలి? ఆడ పోయి నీకు వాసు కావాలి. వాసు కావాలన్నప్పుడు 10 కాదు 10 కనుక్కోవాలి. నువ్వు వాసు కావాలన్నప్పుడు ఎందుకు పడుకుంటున్నావు? ఇప్పుడు నన్ను కూడా వద్దంటుడు, నన్ను కూడా కర్ర ఉన్న పో లంచడా అంటుడు, మంది పిల్లలు కావాలంటుడు. మంది పిల్లలు ఇస్తారా మీరు? ఇది అట్టచ్చేది నన్ను కూడా వద్దంటుండు. ఏమంటావండి? మాకు మాట రావా? న్యాయం అయితే జరగట్లేదు. గవర్నమెంట్ వచ్చింది చేస్తుందా? నా వల్ల నా తరపున అయితే నాకైతే కాలేదు. ఒక ఇల్లు రాలే, ఒక 2,000 రూపాయలు పింఛను వస్తుంది. ఇల్లు ఎక్కడ గుంట భూమి కూడా లేదు నాకు, కష్టం చేసుకొని బతకాలి. ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం, ఆ పింఛను వస్తే బతున్నాం. ఆడపిల్లని ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బతకాలు బతారు. వీడికి రమ్మంటే వాళ్ళ అత్త వాళ్ళ మామగారు వాళ్ళు ఉంటారు. ఏమైనా వస్తుంది ఆడికి? మాటకి మీ నాయన చుట్టూ తిరుగుతున్నాం అంటారు వాళ్ళు. వాళ్ళ కాందానికి ఎందుకని ఉన్నీళ్ళు పోగొట్టుకుని మీ నాయన ఎట్లా తాగాలి? ఉన్నీళ్ళు లేదు, ఆస్తి లేదు. 1,00,000 రూపాయలు 2 లక్షలు అవుతాయి. మేము చచ్చిపోయిన అనుకో, ఇప్పుడు అది పైసలు తెచ్చి నిలబెడుతుంది. నా ఇల్లు ఉంటే అమ్ముతుంది, చేస్తుంది. ఇప్పుడు మేము చస్తే ఎడ తీసుకుపోతుంది. అయితే మరి చివరికి ముఖ్యమంత్రి గారిని ఏం వినిపించుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి గారి దగ్గరికి రేపు ఎక్కడెక్కడో ఉంటాడు. రేపు అక్కడ కాదు, ఇక్కడ పంజాగుట్టలో ఎక్కడో ఉంటాడంటే అక్కడ పోయి ఒకసారి వారికి ఒక చెప్పుకుందామనే ఆలోచన మీద ఉన్నాం బిడ్డ. ఇలా వచ్చినాము. ఒకనాడు వస్తే దివ్యవాణి మేడము ప్రెసిడెంట్ గ్రౌండ్లో మీటింగ్ జరిగితే లేదు. ఒక వారం హోలీ అయింది. మళ్ళీ ఈరోజు వస్తే ఇలా అసెంబ్లీ నడుస్తుంది, బాబు ఉండండి మాట్లాడదామని చెప్పారు. అయితే అక్కడ రాకేష్ సార్ అని ఆయన కొంచెం సాయం చేసిండు. ఆయన చేస్తే నేను మాట్లాడితే మేడంతో మాట్లాడితే ఈ లోపు ఎందుకని 5 రూపాయలు పోయింది, మీకు ఒకసారి ఒక వీడియోలు చెప్పి పోదామని. ఇంతకుముందు 7 ఉంటే ఒక 2 వచ్చిన ఇలా మిగతా రాలే బిడ్డ, రావట్లేవు బిడ్డ. అట్లా ఇబ్బంది అయితే ఉంది బిడ్డ. ఈ పని అయితే కావట్లేదు. కానీ అధికారుల చుట్టూ తిరుగుడు తప్ప పొద్దున వచ్చి ఆఫీసర్ ఉంటే అక్కడ ఉన్న అటెండర్ కానీ ఎవరు కానీ కుసోబా సార్ ఉండు ఫోన్, మళ్ళీ వాళ్ళు కొంత నూకుడు, వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టుడు, ఫోన్ ఎత్తరు. డిపిఓ గారు నెంబర్ ఇచ్చిండు, పలానా తారీఖు నాడు మీ ఊరికి వస్తున్నా చూసినట్టు. ఫోన్ పెట్టాయి. ఎందుకు ఇవ్వాలి? ఫోన్ ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? మీకు పబ్లిక్ సేవ చేయటంగా మీరు చేసింది. మరి ఆయనకు డబ్బులు తీసుకుంటూ మరి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడిగిరు? వాళ్ళ దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది? కనీసంగా గింతలో మాకు కూడా తృప్తి ఉంటుంది కదా బిడ్డ. అది కూడా లేకపోయా. అది బిడ్డ.